ఉషోదయ తుషార. నేటి వాక్య ధ్యానము ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 10 నుంచి. అరణ్య ప్రదేశములోను భీకర ధ్వని గల ఎడారిలోను వాని కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాపను వలె వాని కాపాడెను. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైనే అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా వానిని నడిపించెను. యెహోవా మాత్రమే వానిని నడిపించెను. నా యాత్రా జీవితంలో ఈ లోకంలో ప్రయాణం చేసేటప్పుడు అరణ్య ప్రదేశం వంటి భీకర ధ్వని గల పాడైన ఎడారి వంటి పరిస్థితిని అనేకసార్లు నువ్వు నేను ఎదుర్కొంటూ ఉంటాం. అరణ్య ప్రదేశం ఎటువంటిదో మనకు తెలియను. మానవ మాతృలు అక్కడ సంచరించలేరు. నీటి వసతి ఉండదు, ఆరోగ్యం ఉండదు, ఆహారం ఉండదు. ఎటువంటి జనసంచారం అరణ్యంలో మనకు కనబడదు. నా జీవితంలో అనేకసార్లు అరణ్యం వంటి అనుభవాల్ని ఎదుర్కొంటూ ఉంటాం. ఒంటరిగా విడవబడిన అరణ్యములో మానవులు కనబడినటువంటి ప్రదేశాలలో మనం వెళ్ళవలసి వస్తుంది. అంతేకాకుండా భీకర ధ్వని గల పాడైన ఎడారి. అనేకసార్లు మన ఒంటరితనంలో ఎడారిలో భీకర ధ్వనులు వినిపిస్తూ ఉంటాయి. అంటే భయంకరమైన ధ్వనులు. ఎటువంటివి? భయంకరమైన విష సర్పముల యొక్క శబ్దాలు, క్రూర మృగముల యొక్క అరుపుల భయానకము గొలిపేటటువంటి శబ్దాలు, భీకర ధ్వని గల ఆ ఎడారి గాలుల శబ్దాలు, ఎడారి ఇసుక తుఫానుల శబ్దాలు, భయము గొలుపుతున్నటువంటి శబ్దాలను వినుపడుతూ ఉన్నట్లు నా జీవితంలో అనేకసార్లు భయానక పరిస్థితుల్ని, భయానక శబ్దములను మనము వినవలసి వచ్చినప్పుడు వాని కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాపవలే కాపాడును. ఎవ్వరూ దిక్కు తెల్చని స్థలములో అరణ్యము లాంటి ఒంటరితనములో, అరణ్యము లాంటి ఏ సోర్సు, ఏ సదుపాయాలు, ఏ వనరులు లేనటువంటి సందర్భాలలో, పరిస్థితుల్లో, సమయాలలో భీకర ధ్వని వంటి ఎడారి లాంటి పరిస్థితుల్లో నువ్వు వెళ్ళేటప్పుడు ఆయన ఎట్లున్నాడంటే కనుగొనే దేవుడిగా ఉంటూ ఉన్నాడు. అంటే నిన్ను వెతుక్కుంటూ వచ్చే దేవుడిగా. నీ దగ్గరికి ఎవ్వరూ రాకపోవచ్చు. నీ వారే, నీ సొంత జనమే, నీ రక్త సంబంధీకులే, నా అనుకున్న ప్రజలే నీకు దూరమై ఉండొచ్చు. ఒంటరిగా నువ్వు విడవబడి ఉండొచ్చు. అయితే ప్రభు నిన్ను కనుగొనేవాడుగా, నిన్ను వెతుక్కుంటూ వచ్చి నిన్ను ఆవరించి పరామర్శించేవారుగా ప్రభు ఉంటున్నారు. నిన్నెవరూ పరామర్శించేవారు లేరని దిగులు పడకు. నిన్ను కనుగొని వచ్చి నిన్ను పరామర్శించి కనుపాపవలే కాపాడుతానని ప్రభు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. కనుపాపను, కనురెప్పలు ఏ విధంగా కాపాడుతాయి? దుమ్ము ధూళి వెళ్లకుండా, కనుపాపకు దెబ్బ తగలకుండా, హాని జరగకుండా కను రెప్పలు ఏ విధంగా దాచిపెట్టి భద్రపరిచి ఉంటాయో ఆ రీతిని ప్రభువు కనురెప్పలు, కనుపాపను కాపాడు రీతిని నిన్ను భద్రపరచువారుగా ఉంటూ ఉన్నారు. యాత్రా జీవితంలో, ఈ లోక ప్రయాణములో నీకు భయమేలా? అట్టి రాజును, పక్షి రాజు తన గూడు రేపి తన పిల్లలపైన అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయును. పక్షిరాజు ఏం చేస్తాడంటే తన పిల్లలకు ఎగరటం నేర్పిస్తాయి. ఆ సందర్భంలో గూడును చెదరగొట్టే పక్షిరాజుగా ఉంటూ ఉన్నాడు. అంటే తన పిల్లల పట్ల కోపం కాదు, కానీ గూడు చెదరగొట్టకపోతే ఆ కంఫర్ట్ జోన్లోనే రెక్కలు చాపి ఎగిరే శక్తిని అవి పొందలేకపోవచ్చు. రెక్కలు చాపి పైకి బలంగా ఎగరాలంటే గూటిలోనే ఉండకూడదు. నీవు నేను కూడా కంఫర్టబుల్ జోన్లో
మరి సౌకర్యంగా ఉండే ప్రదేశంలో ఉంటే గనక పైకి ఆత్మీయంగా రక్షణలో నీవు ఎదగలేవు. రెక్కలు చాపి ఆత్మీయంగా రక్షణలో ప్రభు కోసం నువ్వు పైకి ఎగిరే జీవితాన్ని, అభివృద్ధి పొందే జీవితాన్ని, ఆత్మీయంగా ఎదుగుదల కలిగిన జీవితాన్ని, ఆత్మీయంగా బలపడే జీవితాన్ని నువ్వు పొందలేకపోవచ్చు. అందుకే నీ గూడును, నీ కంఫర్టబుల్ జోన్ను ప్రభు చెదరగొట్టి, అయినా కూడా ఏం చేస్తాడు? రెక్కలు చాపుకొని తన పిల్లలపైన అల్లాడుచు వాటిని పట్టుకొని రెక్కల మీద గూడు చెదరగొట్టడమే కాదు, కింద పడేటప్పుడు రెక్కలు చాపి వాటిని పట్టుకోవడం కూడా ప్రభు చేస్తారు. నా జీవితంలో అరణ్యము లాంటి, ఎడారి లాంటి భీకర ధ్వనిగల ప్రదేశాలలో అనుమతించే దేవుడు అయినప్పటికీ నిన్ను కనుగొని, నిన్ను పరామర్శించి, ఆవరించి, పక్షిరాజు ఏ విధంగా గూడు రేపి పిల్లలు కింద పడేటప్పుడు రెక్కలు చాపి పైకెత్తుకుంటాడు. నువ్వు ఆత్మీయంగా బలపడడం నిమిత్తం ఉన్నత స్థాయిలో ఎగురుతూ ప్రభు కోసం నువ్వు బలము కలిగి రెక్కలు చాపి పైకెగిరి ఉన్నత స్థాయిలో ఆత్మీయంగా ఉండులాగున ప్రభు అనుమతించే పరీక్ష పరిశోధనలలో గూడు చెదరగొట్టబడినప్పుడు, కంఫర్టబుల్ జోన్లో నువ్వు ఉన్నప్పుడు నువ్వు క్రింద పడకుండా, నీకు అపాయం లేకుండా పట్టుకొని రెక్కలపైన మోసేదానికి ప్రభు సిద్ధంగా ఉన్నారు. కనురెప్పలు కంటిపాపని ఏ విధంగా భద్రపరిచి కాపాడుతాయో ప్రభు నిన్ను ఆ విధంగా కాపాడడానికి సిద్ధంగా ఉండగా, యాత్రా జీవితంలో నువ్వు ఎదుర్కొనే పరీక్ష పరిశోధనలలో భయము లేక ధైర్యంగా సాగిపోవటానికి ప్రభు నీకు, నాకు, మనకు సహాయము చేయునుగాక. దైవాశీస్సులు. ఆమేన్.